హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం లుక్కిజం ఎపిసోడ్ 5ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఎస్టర్డే ఈవినింగ్ బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 26ని మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో ఎవరైనా మిస్ చేస్తుంటే ఈ వీడియో తర్వాత వెళ్ళి ఆ వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి పార్క్ యొక్క కాలేజ్ అనేది చూపిస్తారన్నమాట. సో అందరూ స్కూల్లోకి ఎంటర్ అవుతూ ఉంటే అప్పుడే ఒక స్టూడెంట్ ని చూసి అందరూ షాక్ అవుతుంటారు. బికాస్ వాడి లుక్స్ అండ్ చరిష్మా, వాడి షూస్ చూసి ప్రతి ఒక్కరు వాడి ఫ్యామిలీ ఎంతో రిచ్ గా ఉంది, సో వాడు చూడు ఎంతో అందంగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అండ్ వాడు కూడా తన మనసులో ఓ ఫైనల్లీ అందరూ నా వైపు చూస్తున్నారా, నేను అనుకోండి జరిగింది, ఫైనల్లీ ఇన్నాళ్ళ తర్వాత అందరూ నా అందానికి ఒక అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి మనోడు ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. అండ్ మనోడి పేరు నామ్సు. సో మనోడు ఇలా సంతోషపడి ముందరకు అడుగేసే లోపలే అప్పుడే వెనక నుంచి ఎవర్రా నువ్వు అని చెప్పి పిలుపు వస్తుంది. దెబ్బకు మనోడు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉండే జింగ్ సియోన్ గ్యాంగ్ అనమాట. సో ఆ గ్యాంగ్ చూసి మనోడు షాక్ అయిపోతాడనమాట. బికాజ్ ఎందుకంటే వాడు వీడు ఒకటే క్లాసే ఫ్యాషన్ డిజైనింగ్. సో ఆల్రెడీ మన జింగ్ సియోన్ గడు ఎట్లాంటాడు మీ అందరికీ తెలుసు. అండ్ అప్పుడే మనోడు అడుగుతామట, ఎందుకురా నువ్వు నా అట్లాంటి షూస్ వేసుకొచ్చుకున్నావు అనడంతో అప్పుడే వాడికి ఏం చెప్పాలో తెలియక, లేదు సార్ పొరపాటునే తీసుకున్నాను అనడంతో దానికి వాడు చెప్తామట, ఇది నేను తీసుకున్నాను అని చెప్పి నీకు తెలియదా అనడంతో, లేదు సార్ ఇది డిఫరెంట్ సైజ్ అన్నట్లు తీసుకున్నాను అంతే అనడంతో అప్పుడే మన జింగ్ సియోన్ గాని పక్కన ఉండే గ్యాంగ్ మాత్రం ఏంట్రా వీడికి ఇదే చెప్తున్నాడు, సో వీడిని ఒకసారి కాలేజ్ బ్యాక్ సైడ్కి తీసుకుని వెళ్దామా, వీనితో మాట్లాడాలి అనడంతో అప్పుడే మన జింగ్ సియోన్ గారు కూడా వీడిని టార్చర్ చేద్దాం అనుకుంటాడు. కానీ బట్ ఎందుకో సడన్గా వదిలేసేయండిరా వీడిని అని, నాకు కూడా పని ఉంది, నువ్వేవన్నా వేసుకో, నువ్వు నేను ఎప్పటికీ ఒకటిగాంలే అన్నట్లు మనోడు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైతే మనోడు ఇలా ఒకరిని కొట్టకుండా వెళ్ళిపోయాడో వాని గ్యాంగ్ అంతా షాక్ అవుతారు అనమాట, మన జింగ్ సియోన్ గారు మారిపోయారా అని. బట్ మన నామ్సు మాత్రం ఈ చెత్త నా కొడుకులు ఎప్పుడు చూసినా నాకు ఇరిటేటింగ్ అయితే తెప్పిస్తూ ఉన్నారు, బట్ ఎందుకని ఈసారి ఆ జింగ్ సియోన్ గారు నన్ను కొట్టలేదు అన్నట్లు అన్నోడు అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనేది మన పార్క్ గన్ క్లాస్కి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడు కూడా ఈ నమ్సియో గడు అయితే డోర్ తెరిచిన వెంటనే అమ్మాయిలు వీని చూసి మురిసిపోవడాన్ని చూసి అమ్మాయిలు కూడా ఫైనల్లీ నాకు అట్రాక్ట్ అయిపోతున్నారు అనుకునే లోపలే వెంటనే వాని వెనకాల నుంచి జంగ్ నియోలు అయితే వస్తారనమాట. సో వీడిని చూసి అందరూ పడిపోయింటారు అనమాట. ఇన్ఫాక్ట్ మన హీరో గంతో ఎప్పుడు పులిహోర కలిపే ఆ అమ్మాయి కూడా వీని దగ్గర పులిహోర కలుపుతూ ఉంటుంది. బట్ ఇదంతా చూసిన మన నమ్సు మాత్రం ఎంతో బాధపడతాడనమాట. అండ్ మనోడి మీద కోప్పడతాడు కూడా, అసలు ఈ జేనియోలు గడు ఇప్పుడే రావాలా, వాడి చేతికి 5 ఉంగరాలు ఉన్నాయి, సో వాడు కాస్ట్లీయెస్ట్ బట్టలు వేసుకున్నాడు, అండ్ వాడి వాచ్ కూడా ఎంతో కాస్ట్, సో ఇవన్నీ చూసి అమ్మాయిలు వానికి ఇంప్రెస్ అయిపోతున్నారు అని చెప్తాడు. ఇంకా మన జేనియోలు కూడా సైలెంట్గా వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. సో మన పార్క్ ఎంతో పులిహోర కలిపే పాప కూడా వింతో పులిహోర కలపడానికి ట్రై చేస్తుంది, కానీ బట్ మనోడు మాత్రం తనకైతే రిప్లై ఇయ్యడు. సో వెంటనే వెనకలుండే జింగ్ సియోన్ గడైతే నువ్వు అంతా ఎంత పులిహోర కలిపినా వేస్ట్ లే, వాడు టాపెస్ట్ బట్టలు వేసుకుంటాడు కానీ బట్ వాడు ఎవరితోనూ మాట్లాడు అని చెప్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే వీన్ లవర్ కూడా వాడి బట్టలను చూసి ఇంప్రెస్ అవ్వడంతో మనోనికి పిచ్చి కోపం వస్తూ ఉంటుంది. సో వీళ్ళందరూ మాట్లాడుకుని ఈ గ్యాప్ లో మన హీరో గడ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. సో మనోని ఎంట్రీ ఎట్లుంటుందో తెలుసు కదా, అమ్మాయిలందరూ వీనికి ఫ్లాట్ అయిపోతారు. ఇంకా ఆటోమేటిక్ గా బెల్లం చుట్టూ చీమలు ఎలా వస్తాయో అందరూ వీని దగ్గరికి వచ్చి వీంతో అయితే ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ మనోడు మాత్రం వీళ్ళెవరిని మాట్లాడుకోకుండా అప్పుడే ఎంట్రీ అండి జిన్హోన్ అయితే మాట్లాడతారనమాట. సో వాడు మాత్రం వీడిని చూసి భయపడుతూనే హాయ్ చెప్పి పక్కనకి వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరో గారు కూడా తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. బట్ దీన్ని అంతటిని కూడా గమనిస్తుండే నమ్సియోన్ గానికి అయితే కడుపులో మండిపోతూ ఉంటుంది. సో వాని పక్కన ఉండే చెంచగాలతో మనోడు చెప్తామట, అసలు ఈ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ గడు ఏం మాయ చేశారా, వచ్చి కొద్ది రోజుల్లోనే మన క్లాస్ అందరిని కూడా వాడి వైపు తిప్పుకున్నాడు. వాడి డ్రెస్సింగ్ సెన్స్ చూడండి ఎంత టెరబుల్ గా ఉంది, చినిగిపోయిన షూస్ వేసుకున్నాడు, ఆ బ్యాగ్ చూస్తే ఎంతో దరిద్రంగా ఉంది, వాడి లుక్ తప్పు నేర్చి వాడిలో అసలు మంచి క్వాలిటీ ఒకటి కూడా లేదని చెప్పి మనోడు తిడుతూ ఉంటాడు. బట్ ఇదంతటిని కూడా పక్కన ఉండే మన జై నియోల్ గడ్ అయితే చూసి మన హీరో గారిని అయితే చూస్తాడు అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ అనేది ఆర్కిటెక్చర్ క్లాస్ లకి అయితే షిఫ్ట్ అవుతుంది. సో పార్క్ గారిని అడుగుతూ ఉంటారన్నమాట, మన బాస్కు ఎలా ఓడిపోయారా ఆ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ చేతిలో 1-on-1 లో, అది కూడా సో ఏం జరిగింది మాకు మర్యాదగా చెప్పు అని చెప్పి మన పార్క్ గారిని అడుగుతూ ఉంటే మనోడు మాత్రం వాళ్ళకి రిప్లై ఇవ్వకుండా ఉంటాడు. అప్పుడే బాస్కో గడు వాళ్ళకి మెసేజ్ చేస్తామట, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో నేను అందుకనే కొద్ది రోజులు స్కూల్కి అనేది రాను, బట్ మీరు ఈ గ్యాప్ లో వాంతో అయితే గొడవ పెట్టుకోకండి, నేను రియల్లీ వాడిని తుక్కు కింద కొడతాను ఫ్యూచర్లో, సో టైం కోసం వెయిట్ చేయండి అండ్ నాకు ఫోన్ చేయకండి అని చెప్పి మెసేజ్ చేసి ఉంటాడు. సో ఆ మాటలు విన్న తన గ్యాంగ్ అందరూ కూడా ఓకే బాస్కో ఈసారి ఖచ్చితంగా ప్లాన్ మీద వస్తారు అండ్ ఆ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ కానీ పిచ్చ కొట్టుడు కొడతాడు అన్నట్లు వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. బట్ వెనకలు ఉండే ఒక్కడు మాత్రం మన పార్క్ గన్ అయితే డౌట్ గా చూస్తుంటారు. సో ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ వోకల్ డాన్స్ క్లాస్ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. మన పార్క్ గడ్ జీవన్ పిలుచుకొని అక్కడ వాకింగ్ చేస్తూ ఉండగా అప్పుడే వోకల్ డాన్స్ క్లాస్ కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఒక స్టూడెంట్ ని బుల్లీ చేస్తూ ఉంటారు. అండ్ మన పార్క్ గన్ ముందరే వాడిని అయితే పందిలాగా ఉన్నామని చెప్పి అనడంతో ఇంకా ఫర్ ది ఫస్ట్ టైం మన పార్క్ గడ్ వానంతకు వాడే గొడవ
కాపాడదామని చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు. దానికి వానాయిలు కూడా ఏరా ట్రాన్స్ఫర్ స్టూడెంట్, నువ్వు ఇప్పుడు వాడిని కాపాడదామని వచ్చావా, అయితే నువ్వు చెప్తా చూడు, గొడవ పడడానికి రెడీగా ఉండని చెప్పి వీళ్ళందరూ గొడవ పడడానికి రెడీగా ఉంటారు. అండ్ పక్కన ఉండే జనాలందరూ కూడా వీళ్ళు గొడవ పడితే వీడియోలు తీసుకుందాం అన్నట్లు వీళ్ళందరూ కూడా రెడీగా ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే దరిద్రం ఏంటంటే పీఈ టీచర్ రావడంతో ఆ వోకల్ డ్యాన్స్ స్టూడెంట్స్ అయితే తప్పించుకున్నవరా ట్రాన్స్ఫర్ స్టూడెంట్, ఈ రోజు నీ లక్ బాగుందని చెప్పి ఆ నాయలు మన హీరోని తోసుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మన హీరో గారు కూడా వెళ్ళి ఆ అబ్బాయికి అయితే హెల్ప్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ ఆ అబ్బాయి మాత్రం మనోడు హెల్ప్ తీసుకోకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో దీని అంతటిని కూడా పక్కన ఉండే జాయిన్ అయ్యే వాళ్ళు అయితే గమనిస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. టీచర్ ఎంతో సీరియస్ గా క్లాస్ చెప్తూ ఉంటే స్టూడెంట్స్ మాత్రం అదేది వినుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పడుకుంటే కొంతమంది బయటికి చూస్తూ ఉంటారు, కొంతమంది మొబైల్ నొప్పుతూ ఉంటారు, కొంతమంది బుక్ చదువుతూ ఉంటారు అనమాట. అప్పుడే మన జాయిన్ అయ్యే వాళ్ళు అయితే మన పార్క్ గైడ్ వేసుకునే డ్రెస్ని అయితే చూస్తూ ఉంటాడు. అండ్ అలా ఆ రోజు అయితే క్లాస్ ఎండ్ అవుతుంది. అండ్ అందరు స్టూడెంట్స్ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకా మన పార్క్ గైడ్ కూడా తన ఇంటికి వెళ్ళి ఈ గ్యాప్లో వాళ్ళ మదర్ అయితే తనకు ఫోన్ చేస్తుంది. అండ్ మన హీరో గైడ్ మాట్లాడుతూ ఉండడాన్ని పక్క నుండి జాయిన్ అయ్యే వాళ్ళు అయితే గమనిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే వాళ్ళ మదర్ చెప్తుందన్నమాట, రేపు నీ బర్త్డే కదరా, నువ్వు కొత్త బట్టలు తీసుకున్నావు అనడంతో దానికి మన హీరో గైడ్ కూడా అవునమ్మా తీసుకుంటాను, ఇప్పుడు వెళ్ళి తీసుకుంటాలే అది ఇది అని చెప్పి కొంచెం ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. సో దీన్నంతటిని కూడా వెనకలు ఉండే జాయిన్ అయ్యే వాళ్ళు అయితే గమనిస్తూ ఉంటాడు. సో అలా ఆ రోజు నైట్ అయితే అవుతుందన్నమాట. మనోడు ఆ కన్వెన్షన్ స్టోర్ లో పనిచేస్తూ ఉంటాడు, పొట్టిగుండే పార్క్ గైడ్. సో అప్పుడే తనకి లాస్ట్ టైం డ్రింక్ ఇచ్చిండే అమ్మాయి అయితే మళ్ళీ స్టోర్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. సో తనని చూసి మన హీరో గారు ఫ్లాట్ అయిపోతాడు అనమాట. అండ్ తను కొన్ని డ్రింక్స్ తీసుకొని మన హీరో గారిని మాట్లాడిస్తుంది అనమాట. నీ వర్కౌట్ ఎలా ఉంది అనడంతో దానికి మనోడు కూడా బాగానే చేస్తున్నాను అనడంతో సో కీప్ వర్కింగ్ ఆన్ యువర్ వర్కౌట్ అని చెప్పి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తను వెళ్ళిపోయి నుంచి కూడా మనోడైతే తన మీదే కొంచెం క్రష్గా ఉన్నట్లు మనకు చూపిస్తారు. అండ్ ఇక్కడితో ఈ సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ డే అయితే స్కూల్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. సో నిన్న మనోడు ఎవరికైతే హెల్ప్ చేశాడో పొట్టిగా దుబ్బగుండే అబ్బాయి, సో తనైతే మన హీరోని అడుగుతూ ఉంటాడనమాట, అసలు నువ్వు ఎందుకని నాకు నిన్న హెల్ప్ చేసావు అనడంతో దానికి మన హీరో గాడు చేయాలనిపించింది చేశాను అంటాడు. బట్ అక్కడ ఉండే ఆ ఫ్యాట్ గా మాత్రం ఇదైతే నమ్మడు అనమాట. ఎందుకంటే పక్కన ఉండే జనాలందరూ కూడా మన హీరో గాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వీడు ఇంత లావుగా అండ్ ఇంత ఫ్యాట్గా ఉండే వానితో మన హీరో గారు ఫ్రెండ్షిప్ చేస్తున్నా అంటే ఆల్వేస్ అందరూ తన గురించే మాట్లాడుకుంటారు అన్నట్లు ఒక పాపులారిటీ తెచ్చుకునే దానికోసం మనోడు ఇలా ట్రై చేస్తున్నాడు అని చెప్పి ఆ ఫ్యాట్గా అయితే కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు మన హీరో గాని మీద. అండ్ పక్కన ఉండే మన హీరో గాని గ్యాంగ్ అదే జింగ్ సియోన్ గాడు వీళ్ళందరూ కూడా అసలు పార్క్ గానికి ఏమైందిరా, అసలు ఇట్లాంటి నా కొడుకులతో ఎందుకు తను కూర్చొని తింటున్నాడు అనడంతో దానికి జింగ్ సియోన్ గాడు కూడా తింటే తిన్నలే మీకేం ఇబ్బంది అనడంతో సో అప్పుడే పక్కన ఉండే ఆ గ్యాంగ్ నా కొడుకులు అందరూ కూడా సో ఇలాగుంటే పార్క్ గాడు మనకు అవసరం లేదు అనడంతో వెంటనే ఆ జింగ్ సియోన్ గాడు వన్ ఐలాండ్ తిట్టి ఫ్రెండ్షిప్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి అండ్ నేను కూడా ఇప్పుడు డిసైడ్ అయ్యాను, సో వీక్గా ఉండే స్టూడెంట్స్ నేను కూడా బుల్లీ చేయను అని చెప్తాడు. అండ్ పక్కన ఉండే వన్ లవర్ అయితే మన హీరో గారిని అయితే చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ అమ్మాయి విషయంలో మా నాన్నలు ఇద్దరు కొట్టుకుంటారు, ఇదైతే కన్ఫామ్. ఇంకొక సైడ్ మన ఫ్యాట్ గా మాత్రం మన పార్క్ గారిని అడుగుతామట, అసలు నువ్వు ఎందుకని నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నావు అనడంతో అప్పుడే మన హీరో గారు తన మదర్ చెప్పిన మాటలు అనేది గుర్తు తెచ్చుకుంటుందన్నమాట. ఎవరైతే నీతో హానెస్ట్గా ఉంటారో అండ్ హానెస్ట్గా నిన్ను లైక్ చేస్తారో అండ్ ఎవరైతే నిన్ను నార్మల్గా చూస్తారో అట్లాంటి వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకో అండ్ అట్లాంటి వాళ్ళని వదిలేయకు అని చెప్పి వాళ్ళ మదర్ చెప్పిన మాటలు అనేది మనోడు గుర్తు తెచ్చుకొని నాకు నువ్వు నచ్చావు, సో నీకు కూడా నేను నచ్చింటాను అన్నట్లు నేను నీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నాను అనడంతో దానికి ఆ ఫ్యాట్ గా మాత్రం ఏంట్రా నేను నీకు నచ్చాను, అసలు నేను ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చాను, నేను ఇలా పాపులర్ కూడా అండ్ నేను ఇలాగ అందంగా కూడా లేను, ఇన్ఫాక్ట్ నా ఫ్యామిలీ కూడా ఎంతో పూరు అనడంతో దానికి మన హీరో గారు కూడా నీకు తెలిసినో లేదో నా ఫ్యామిలీ కూడా పూరే, సో నీకు ఆకలిగా ఉన్నట్లుంది, సరేలే నేను వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తానని చెప్పి మన హీరో గారు అయితే తనకి నీళ్ళు తీసుకొని రావడానికి అయితే వస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన హీరో గారిని అయితే ఆ బాస్కో గ్యాంగ్లో అయితే కొంతమంది గమనిస్తూ ఉంటారనమాట. సో అలా ఆ రోజు కూడా ఎండ్ అవుతుంది. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఎవరైతే బాస్కో గ్యాంగ్లో ఉండే వాళ్ళు మన హీరోని గమనిస్తూ ఉంటారో వాళ్ళైతే ఈవినింగ్ వచ్చి మీటింగ్ పెట్టింటారు. అండ్ ఆ మీటింగ్లో వాళ్ళ లీడర్ గారు చెప్తా ఉంటారు, ఏంట్రా నలుగురు మాత్రమే వచ్చారు అండ్ ఆ కొత్త ట్రాన్స్ఫర్ స్టూడెంట్ గారిని కొట్టడానికి కేవలం నలుగురికే ధైర్యం ఉంది అనడంతో అప్పుడే అనాలి చెప్తా ఉంటా, బాస్కో గారు చెప్పినట్లు ఎవరు అంత గొడవ పడకూడదు అన్నట్లు సైలెంట్గా ఉన్నారు, బట్ మనం మాత్రమే ఎందుకు వచ్చామండంతో అప్పుడే వాడు చెప్తా ఉంటా, బాస్కో గారి రూల్స్ లేవు తొక్కలేవు, మన లీడర్ గారిని కొట్టినోడిని మనం రివెంజ్ తీసుకోవాలి, సో వాడిని అలా వదిలేస్తే ఫ్యూచర్లో వాడైతే కాలేజ్కి హీరోగా అయిపోతాడు, కుదిరితే ఈరోజు వాడిని కొట్టదాం లేదంటే వాడిని చంపేయడానికి కూడా సిద్ధపడదాం అని చెప్పి వీడైతే ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ అయితే ఇస్తాడు. అండ్ ఇంకొక సైడ్ మన హీరో గారు అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట ఇంటికి వెళ్ళడానికి. అప్పుడే ఎదురుగా నిలబడకుండా జానియోలు కానీ చూసి మన హీరో గారు షాక్ అయ్యి ఏంటి మీ ఇల్లు కూడా ఎక్కడైనా ఉంది అనడంతో అప్పుడే మనోడు తన కళ్ళ ముందర అయితే ఒక బ్యాగ్ ఇస్తాడు. అండ్ ఆ బ్యాగ్ని చూసి మనోడు
ఏంటి ఇది అనడంతో అప్పుడే ఆ బ్యాగ్ మీద హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. సో అది చూసి మన హీరో గారు నేను దీన్ని ఓపెన్ చేయొచ్చు అని అడుగుతాడు. దానికి మన జానియల్ గారు కూడా ఓపెన్ చేయడంతో వెంటనే ఆ బ్యాగ్ అనేది ఓపెన్ చేస్తాడు. అండ్ అందులో కొన్ని బ్రాండెడ్ బట్టలు, క్లాత్స్, వేరింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దాన్ని చూసి మన హీరో గారు ఎంతో సంతోషపడినా వెంటనే మన జానియల్ గారిని అయితే అడుగుతారన్నమాట, అసలు నువ్వు ఎందుకని ఇదంతా ఇస్తున్నావు అనడంతో దానికి మన జానియల్ గారు అయితే ఈ రోజు నీ బర్త్డే కదా, సో బర్త్డే గిఫ్ట్ అనడంతో ఇంకా వెంటనే మనోడు చెప్తామట, బర్త్డే గిఫ్ట్ ఓకే, బట్ ఇదంతా నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఇట్లాంటి ఫ్రెండ్షిప్ నేను నమ్మను, నాకు ఒక ట్రూ ఫ్రెండ్ ఉంటే అదే చాలు అని చెప్పి మనోడు ఫ్రెండ్షిప్ గురించి మోటివేషన్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తాడు. కానీ ఈ గ్యాప్లోనే మన జానియల్ గారు అయితే తన కార్ తీసుకొని అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. సో మనోడు కార్ తీసుకొని వెళ్ళిపోయి నుంచి తెలిసేది ఏంటంటే రోడ్డుకి ఇటు సైడ్ ఒక బ్యాగ్ మన హీరో గారికి ఇస్తే అటు సైడ్ దాదాపు 14 బ్యాగులు వదిలేసి వెళ్ళింటారనమాట. ప్రతి బ్యాగు మన హీరోకి. అండ్ దాన్ని చూసిన మన హీరో గారు ఏంట్రా వీడు నా కోసం ఇంత షాపింగ్ చేశాడా, లిటరలీ వీడు ఫ్యాషన్ మరో పేరు అన్నట్లు మనోడు అనుకుంటూ ఉంటాడు. సో ఆ బ్యాగులన్నింటినీ కూడా మనోడు తీసుకొని తన ఇంటికి అయితే వెళ్తాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ బాస్కో గ్యాంగ్ మన హీరో గ్యాంగ్ అయితే కొడదామని వచ్చింటారు కదా, సో వాళ్ళందరికి కూడా దెబ్బలు తగిలి పడిపోయి ఉంటాయి. అండ్ అప్పుడే వాళ్ళ లీడర్ గారు చెప్తామంట, అసలు వాడు ఎవర్రా ఆ జానియల్ గాడు వీడిని కాపాడడానికి, లిటరలీ మనం నలుగురు ఉన్న వాడు కుక్కను కొట్టినట్లు మనల్ని కొట్టేసి వెళ్ళిపోతాడు అన్నట్లు జానియల్ గారిని అయితే తిడుతూ ఉంటారు. ఇంకా అన్ని బ్యాగులు ఇంటికి తెచ్చుకోండి మన హీరో గారు అయితే ప్రతి దాన్ని అయితే టెస్ట్ రైడ్ చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ మదర్తో కూడా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో అప్పుడే వాళ్ళ మదర్ అడుగుతుంది అనమాట, ఏ రా నీకు ఈసారి బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చారా అంటంతో ఇంకా మన హీరో గారు కూడా అవునమ్మా చాలా మంది ఫ్రెండ్స్ చాలా గిఫ్ట్లు ఇచ్చాడు, ఎస్పెషలీ ఫ్యాషన్కి సంబంధించి ఇచ్చారని చెప్పి వీడినోడు మాట్లాడుతూ ఉంటాడు. అండ్ సీన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ మన నమ్సు గారు అయితే మన హీరో గారిని అయితే తిట్టుకుంటూ ఉంటాడు. బట్ ఈసారి ట్విస్ట్ ఏంటంటే మన నమ్సు గారు ఇంకా తన గ్యాంగ్ అయితే మన హీరో గారు వేసుకొచ్చే బట్టల గురించి అయితే తనను అవమానిద్దాం అండ్ తనని ఈ జనాలందరి ముందర ఎంబారస్డ్గా ఫీల్ చేద్దాం అన్నట్లు ఈ నెలలు ప్లాన్ చేసుకుంటారు. కానీ మన హీరో గడైతే నియోల్ గడి ఇచ్చిన బట్టలు అనేటివి వేసుకొని వస్తాడు. లిటరలీ మనోడు నార్మల్ బట్టలు వేసుకుంటేనే అమ్మాయిలు మనోడి మీద అయితే వాలిపోయి పులిహోర కలుపుతూ ఉంటారు. బట్ మనోడు ఈసారి నియోల్ ఇచ్చిన బట్టలు అనేటివి వేసుకొచ్చాడు కదా, లిటరలీ అమ్మాయిలు అయితే మనోడిని చూసి ఫ్లాట్ అయిపోయి అందరూ నాతో మాట్లాడు అంటే నాతో మాట్లాడు అన్నట్లు మన హీరో గారి మీద అయితే వాలిపోయి ఉంటారు. ఇంకా నమ్సియన్ గడు తన గ్యాంగ్ కూడా మన హీరో గడు వేసుకొచ్చిన లగ్జరియస్ బ్రాండ్స్ చూసి షాక్ అవుతారన్నమాట. ఎందుకంటే బాల్మన్ సీజనల్ కోటు అండ్ బ్రాండెడ్ బ్యాగు అండ్ బ్రాండెడ్ షూస్, వాచ్, రింగ్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ వేసుకొచ్చిన మన పార్గాని చూసి వినాయలు అంతా షాక్ అవుతారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన హీరో గాంతో ఎప్పుడు పులిహోర కలిపే పాప కూడా మన దగ్గరికి వచ్చి అండ్ ఈ బట్టలన్నీ నీకు ఎవరు ఇచ్చారని అడగడంతో వెంటనే మనోడు ఏం చెప్పాలో తెలియక ఇవి నా బర్త్డే గిఫ్ట్ కిందకి వచ్చాయి అనడంతో అప్పుడే మన పాప మాత్రం అది నమ్మకుండా లేదు నువ్వు కొన్నావు కదా అనడంతో ఇంకా మనోడు లేదు ఇవి నిజంగానే బర్త్డే గిఫ్ట్ వచ్చాయి అని చెప్తాడు. అండ్ వెంటనే అమ్మాయి అడుగుతుందన్నమాట, అసలు ఎవరు నీకు ఈ గిఫ్ట్స్ అన్ని ఇచ్చారు అనడంతో ఇంకా మన హీరో గడు అయితే జాయినియోల్ వైపు అయితే చూస్తాడు. కానీ మన జాయినియోల్ గడు అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది మనకు చూపిస్తారు అనమాట. మన జాయినియోల్ గడు మనకి గిఫ్ట్లు ఇచ్చే ముందరే ప్రతి బ్యాగ్ మీద కూడా ఒక పేపర్ అనేది రాసింటాడు అనమాట. ఇవి నేనే గిఫ్ట్ ఇచ్చానని చెప్పి ఎవరికి చెప్పొద్దని చెప్పింటాడు. సో దాన్ని గుర్తు తెచ్చుకుని మన హీరో గడు నాకైతే వీటిని ఒక ఫ్రెండ్ ఇచ్చాడని చెప్తాడు. దానికి మన జాయినియోల్ గడు కూడా ఆ మాటలు విని ఎంతో సంతోషపడతాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మనకి ఎల్కేఎస్ ఎంటర్టైన్మెంట్ ఆడిషన్ వెయిటింగ్ రూమ్ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అండ్ అక్కడ ఉండే వాళ్ళు వోకల్ డాన్స్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆడిషన్స్ ఇవ్వడం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడే మనకు తెలిసేది ఏంటంటే వోకల్ క్లాస్, డాన్స్ క్లాస్తో పాటు మన ఫ్యాట్ గాయ్ కూడా అక్కడే ఉంటాడు. అండ్ అప్పుడే ఆ లీడర్ గడ్ అయితే మన ఫ్యాట్ గాయ్ చూసి ఏరా దుబ్బోడా ఏం రాస్తున్నావు అనడంతో మనోడైతే నేను లిరిక్స్ రాస్తున్నానని చెప్పడంతో అప్పుడే వాడు చెప్తామట, నువ్వు రాసే లిరిక్స్ ఎలాగే చెత్తగానే ఉంటాయి కానీ నేను చెప్తాను విను, ఇప్పుడు నా ఆడిషన్ అయిపోయిన వెంటనే నేను నిన్ను వచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టబోతున్నాను అంటాడు. బట్ మనోడు మాత్రం అదేది పట్టించుకోండా సరేలే రాపు చూసుకుందాం అంటాడు. అండ్ మనోడు రాసిండే ఆ లిరిక్స్ అనేటివి మనకు చదివి వినిపిస్తాడు. అండ్ ఆ లిరిక్స్ ఏదో కాదు, యువర్ స్మైల్ ఈజ్ లైస్ అండ్ ఐ హేట్ యువర్ స్మైల్ అనేది ఉంటుంది. అవును అంతే, ఇంతకు మించి లిరిక్స్ ఏమి ఉండవు అనమాట. సో ఈ లిరిక్స్కి అర్థం ఏంటే వాళ్ళు దయచేసి కామెంట్ సెక్షన్లో నాకు వివరించండి. మనోడు ఇంత కష్టపడి రాసిండే ఈ 2 లైన్స్ లిరిక్స్ అనేటివి విన్న వెంటనే నాకైతే మైండ్ పోయింది. అండ్ ఇక్కడే ఈ సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది మన హీరో గాన్ రూమ్కి అయితే షిఫ్ట్ అవుతుంది. సో మన ఫ్యాట్ గాన్ బాడీ అయితే పనుకొని ఉంటే మన హీరో గాడ్ మాత్రం తన న్యూ బాడీలో అయితే వంట చేస్తూ ఉంటాడు మన పొట్టోని కోసం అయితే. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అంటే ఏం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.